చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. ప్రతిసారి మీ మొదటి మంత్రమో మరి అది నామమో ఏదో ఆశీర్వాదమో కానీ లక్ష్మీ ప్రాప్తిరస్తు అంటారు. నేను అడగబోయే క్వశ్చన్ కూడా దానికి సంబంధించింది. ధనమూలం ఇదం జగత్. అంతే. అంటే చాలామంది సినిమాల్లో చెప్పేటువంటి డైలాగులు, బయట ప్రపంచంలో అనుకునేటువంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. డబ్బే అంటే ముఖ్యం కాదు, ప్రేమను కొనలేము. సో ఇక్కడికి రావాలన్నా నా బళ్ళు పెట్రోల్ పోసుకొని రావాలి. అంతే కదా. అంటే ధనం ఉంటేనే ఇంధనం వస్తుంది. ఆ ఇంధనం వస్తే ఇక్కడ దాకా వచ్చినందుకు నాకు ఇచ్చేటువంటి గౌరవం కానీ, ఒక మంచి మాట కానీ, మన ప్రేక్షకులకు ఒక మంచి మాట చెప్పడం, ఐడ్రీమ్ వాళ్ళు సంతోషంగా వినడానికి, సంతోషంగా చెప్పాలంటే ధనం కావాల్సిందే. ఒక కెమెరామెన్ ధనం కావాల్సిందే, లైట్ పెట్టడానికి కరెంటు బిల్ కట్టాల్సిందే, కూర్చోడానికి కుర్చీ కావాల్సిందే. అమ్మాయికి రావాలన్నా, మీరు ఇక్కడ కూర్చోవాలన్నా ఆటోనో క్యాబ్ బుక్ చేసుకోవాల్సిందే. అంటే ధనం లేకుండా పని అవుతుందా? ఈవెన్ దో తప్పుగా అనుకోండి, శ్మశానానికి ఒక శవం వెళ్ళాలన్నా ధనం కావాల్సిందే. వాస్తవం అండి. ఎందుకంటే ఒకప్పుడు మనకి ధనానికి విలువ ఏం లేదు. ఒకప్పుడు ఇది 50 ఏళ్ల క్రితం అది వస్తు మార్పిడి కింద వచ్చేటువంటి అవకాశం. అటువంటి వస్తు మార్పిడిలో అప్పుడు శవాలు తగలడానికి మన కట్టెలు ఊళ్ళో వాళ్ళు తెచ్చేవాళ్ళు. అరే అయ్యగారు వాళ్ళు పోయారు, లేకపోతే రెడ్డి గారు పోయారు, లేదంటే మనోడు పోయాడు అని చెప్పి వాళ్ళు కర్రలు తెచ్చుకునే వాళ్ళు, ఒకళ్ళు భోజనాలు పెట్టేవాళ్ళు, ఒకళ్ళు కోమట్లో వచ్చేసి బంతి భోజనాలు పెట్టేవాళ్ళు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసేవాళ్ళు. అంటే చేతి వేళ్ల మీద పని అయిపోయేది. అంటే ఒక శవ సంస్కారము, శవదహనం అనేది చాలా కష్టమైన పని. అది సునాయాసంగా అయిపోయేది. వాళ్ళ బాధతో అయ్యగారు బాధ ఉన్నాడు, రెడ్డి బాధ ఉన్నాడు, పలానా మన హరిజనుడు బాధగా ఉన్నాడు, పాపం అందరినీ మనకు ఆదుకోవాలనేటువంటి భావన అప్పుడు ఉండే. అప్పుడు కులమతాలు ఏం లేవమ్మా, అబద్ధాలు. డబ్బుతో అప్పుడు ముడుపులో లేదు. కానీ తర్వాత కాలంలో డబ్బు మాత్రమే ప్రధానమై మిగతావన్నీ అప్రధానమైపోయినాయి. కాబట్టి అందుకనే అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. మన ప్రేక్షకులు కూడా లక్ష్మి అంటే ఆనందం అని అర్థం. ఆనందము, సుఖము అని అర్థం. కానీ మేమందరం అనుకునేది డబ్బు మాత్రమే. ఓన్లీ రూపీస్. ఐశ్వర్యం అంటే కూడా అదృష్టం అని అర్థం. అదృష్టం అంటే భగవంతుని యొక్క కృపాకటాక్షం. ఏదో డబ్బు అనే అక్కడ అర్థం లేదు, డబ్బు కూడా అని అర్థం అంతే తప్ప డబ్బు అని అర్థం లేదు. కాయిన్స్ అవి కూడా కాదు. బంగారం ఉంది ఐశ్వర్యంలో. అష్టైశ్వర్య ప్రాప్తి వస్తుంది, దాంట్లో బంగారం కూడా ఉంది. అష్టైశ్వర్యాల్లో పని మనిషి కూడా బంగారమే, అష్టైశ్వర్యమే. ఒక పని మనిషి, ఇంట్లో ఉండే పని మనిషి, పనివాడు, రైతుకు ఉండేటువంటి కింద ఉండేటువంటి కూలీలు కూడా ఐశ్వర్యాలు ఒక్కళ్ళు వాడు. ఇది చాలా మంది తెలియదు. అష్టైశ్వర్య ప్రాప్తి అంటారు కదా. పనులు లేకపోతే మనం ఏం పని చేయగలుగుతాం? నీ కింద ఒక వర్కర్ లేకపోతే మనం ఏం పని చేయగలుగుతాం? మనం సింగిల్ కాంట్ డూ ఎనీథింగ్. సో పై అధికారికి మీరు కింది వాళ్ళు ఒక పని వాళ్ళేగా. సో ఈ పని వాళ్ళు అనేది ఏంటి? నాట్ ఈవెన్ దో వర్కర్స్, స్వీపరు అని చెప్పట్లా, మీ కింద పని చేసేటువంటి ఏ వ్యక్తి అయినా సరే అష్టైశ్వర్యంలో ఒకళ్ళు అవుతారు వాళ్ళు. సో కాబట్టి అష్టైశ్వర్య ప్రాప్తి అంటే అదొక అర్థం. కూతురు, బంగారము, పనివాళ్ళు, భార్య, తల్లి, తర్వాత వచ్చరికి ఇల్లు, ఇవన్నీ కూడా అష్టైశ్వర్యం ఒకటి. ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తికి అష్టైశ్వర్య ప్రాప్తి వస్తూ అంటే సమస్తమైనటువంటి శుభయోగాలు, ఆనందాన్ని పొందుకునే అర్థం. అందుకని మీకు కూడా లక్ష్మీప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ. అయితే ఈ ఐశ్వర్య ప్రాప్తి, ఈ లక్ష్మీ ప్రాప్తి కలగాలి అని అంటే కుబేరుడి ఆరాధన చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందా అనేది నా ప్రశ్న. ఒకటి, కుబేరుడి పూజనే అని కాదు, ఆరాధన ఎక్కడే కాదు. మీరు ఎవరిని ఆరాధించినా, ఇప్పుడు శివుడిని పూజిస్తే ఐశ్వర్యం వస్తుంది. శివుడి యొక్క సోదరుడే కుబేరుడు. రావణాసురుడికి కూడా డబ్బిచ్చినవాడు, లంకను సమర్పించినవాడు కుబేరుడే. ఈవెన్ దో మన తిరుమల వెంకన్న స్వామికి కూడా డబ్బు అప్పు ఇచ్చినవాడు కుబేరుడే. ఆ కుబేరుడు ఎవరే అంటే మన శివుడి యొక్క తమ్ముడే, సోదరుడే. కాబట్టి మనకి పురాణాలు బాగా చదివి తెలుస్తుంది విషయాలన్నీ కూడా. పురాణాలు తెలుసుకుంటే ఇప్పుడు అన్ని బాగా వచ్చాయి బయటకు. మన ఐడ్రీమ్ ఛానల్ ద్వారా కానీ ఇతరత్వ ఛానల్స్ ద్వారా కూడా ఈ పురాణ ఇతిహాసాలు మనకి స్వామివారు మనకి, నేను ఎక్కువగా బాగా ఇష్టపడే వ్యక్తి సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు. దాంట్లో స్పష్టమైనటువంటి వివరణ ఉంటుంది. స్పష్టమైన అంటే మిగతా వాళ్ళు చెప్పరని కాదు, మిగతా వాళ్ళందరూ అంటే నాకు పూజనీయులు. నాకు ఆయన ఒక్కడు కొద్దిగా ఒక మెట్టు, నేను వారిని ఎక్కువగా ఇష్టపడుతుంటాను. సామవేద షణ్ముఖ శర్మ గారు ఉన్నట్టుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది, మభ్యపెట్టేటువంటి విషయం చెప్పరు ఆయన. సో కాబట్టి ఆయన కొద్దిగా ఎక్కువగా అభిమానిస్తారు. మిగతా అందరు చాగంటి వారు కానీ మన ఇతరత్ర అందరూ కూడా అందరినీ గౌరవిస్తారు. ఎందుకంటే వారు చెప్పే మాటలే మనకి ప్రయోజనం కలిగిస్తాయి. అటువంటి ఐశ్వర్యంలో ఈ మనకు చెప్పేటువంటి విషయాల్లో ఈశ్వరుడు యొక్క సోదరుడు కుబేరుడే ముఖ్యమైనటువంటి పాత్రధారి. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నవాడు కుబేరుడే, ఆయన ఒక్కడే. అందరూ కూడా లక్ష్మీదేవి కదండి అన్నారు. లక్ష్మీదేవి కనుక అంత డబ్బున్నట్టయితే వెంకటేశ్వర అప్పని తెచ్చుకుంటాడమ్మా. ఈ లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు మీరు? ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అని. కాబట్టి లక్ష్మీదేవి షీఈస్ ద మేనేజర్ ఓన్లీ ఫర్ ద క్యాష్, ఐశ్వర్యం.
ఓకే ఓకే. లక్ష్మీదేవి ఇస్ ద మేనేజర్ ఫర్ ది క్యాష్ అండ్ ఐశ్వర్యం వాట్. కాబట్టి ఇక్కడ ఎవరు దానికి అధికారి ఎవరంటే కుబేరుడు వారు మాత్రమే. ఆ కుబేరుడు అమ్మవారిని, అమ్మ నీ చేతుల మీదుగా ఇవ్వు తల్లి. ఇప్పుడు నా ఇంట్లో ఎవరైనా వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, మా అమ్మాయికి ఇచ్చి నన్ను దక్షిణ దండం పెట్టంటాను నేను. ఎందుకంటే లక్ష్మీప్రదమైంది, తన హస్తం మంచిది కాబట్టి వృద్ధి పొందుతున్న భావంతో వాడు వాళ్ళ సోదరిని అమ్మ నువ్వు లక్ష్మి నువ్వు ఇచ్చే తల్లి అని చెప్పి ఆమెని ఫాలో అప్ చేస్తూ వచ్చి నేను అనుకున్నాను అంతవరకు. కాబట్టి లక్ష్మీదేవి మనకు ఫస్ట్ ప్రియారిటీ ఆవిడని ఇవ్వాలి. మనం ఆవిడకి నమస్కరిస్తే మస్కా పెట్టి వచ్చేది కాబట్టి ఆవిడకే నమస్కారం చేసుకోవాలి. కుబేరుని యొక్క వ్రతం అనేది విశిష్టమైన వ్రతం. కుబేరుని యొక్క వ్రతం అనేది చాలా విశిష్టమైనది. అంటే వ్రతం ఉందా? కుబేర వ్రతం బ్రహ్మాండమైన వ్రతం ఉంది. అడిగిన ప్రశ్న తెలియకుండా అడిగారు కానీ కుబేర వ్రతం చాలా పెద్ద వ్రతం. అది ఎవరు చేయొచ్చు, అసలు ఏ ఉద్దేశంగా ఎవరేం చేసుకోవచ్చు. ఒకటి ఆరోగ్యం ప్రధానమైనది ఐశ్వర్యాలలో. ఈ ఐశ్వర్యంలో ఆరోగ్యం ఉన్నవాడే బలవంతుడు ఉంటాడు. బలమైన వాడికి బుద్ధి బాగా పనిచేస్తుంది. బుద్ధి బాగా ఉన్నవాడి పని బాగా చేస్తాడు. పని బాగా చేసిన వాడికి ధనం వస్తుంది. అంటే ఈ రూట్ ఇలా ఉంటుంది, సైకిల్ చక్రం. కాబట్టి ఎవరైతే ఆ కుబేరుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారో తప్పకుండా వాళ్ళ ఇంట్లో ఆత్మవిశ్వాసం, ధనయోగం, కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి కుబేర వ్రతాన్ని తప్పకుండా మనం ఆచరిస్తే విశేషమైంది. మీరు తెలియకడిగారా తెలియకడిగారు కానీ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు కనుక చేయగలిగితే ఇంకా మంచిది. అది శ్రావణ పౌర్ణమి రోజున మనకి చేసేటువంటి పూజలో ఈ కుబేర వ్రతం కనుక చేసుకోగలిగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఎలా ఆచరించాలంటే ఏంటంటే కలశ స్థాపనే. కుబేరుడు కూడా కలశ స్థాపనే. చాలా అందమైన వాడు కుబేరుడు. అందంగా ఉంటాడు, అలంకరించుకుంటాడు బ్రహ్మాండంగా. అటువంటి అందమైనటువంటి శరీరం కలిగిన వాడు. ఆయన చేతుడు శంఖ చక్రం ఉంటుంది, శంఖము చక్ర గద ఉంటుంది, త్రిశూలం కూడా ఉంటుంది. ఆయనకి పద్మాన్ని ధరించి ఉంటాడు. కుబేరుడు ఎప్పుడు పద్మాన్ని ధరించి ఉంటాడు. అటువంటి వ్యక్తిని మనం తప్పకుండా మనం ఒక కలశ స్థాపన గావించి, ఆయనకు ఒక విచిత్ర టోపీ ఉంటుంది, విచిత్రమైన టోపీ. అతని శిరస్సులో ఒక టోపీ, విచిత్రమైన టోపీ పెట్టుకుని ఉంటాడు. అటువంటి రూపంతో మనం ఆయన పూజించాలి. అంటే ఈశ్వరుడికి మరొక రూపంలో ఉంటాడు. మంచి అలంకార భూషితుడు ఆయన కూడా. విష్ణుమూర్తి అలంకారం ఉంటాయని కూడా, కానీ ఎప్పుడు కూడా నిమీలిత నేత్రాలతో ఉంటాడు. అంటే ధ్యానంలో ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా నిమీలిత అంటే సగం కళ్ళు తెచ్చి సగం మూసి ఉంటాడు. అటువంటి ధ్యానంలో ఉంటాడు ఆ కుబేరుడు. కాబట్టి ఆ కుబేరుడు సుందరమైన దేహం కలవాడు, చాలా మంచి చతుర్భుజుడు, మన 4 భుజాలు కలిగిన వాడు. ఐశ్వర్యాన్ని, అమృత కలశాన్ని, గ్రంథాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన. సో ఇటువంటి రూపమైనటువంటి ఆ కుబేరుని కనుక మనం పూజించినట్టయితే ఈ శ్రావణ పౌర్ణమి రోజున పూజిస్తే చాలా మంచిది. లేదు అక్కడ మిస్ అయింది, కార్తీక మాస పౌర్ణమి రోజు పూజ చేయాలి. పౌర్ణమికేనా ఈ ఆరాధన విశేషంగా ఎక్కువగా ఇంపార్టెంట్. అంటే ఆయనను మనం లేపాలి, అతని యొక్క దర్శనం కలగాలంటే, ఆయన మన మీద దృష్టి కలగాలంటే పౌర్ణమి ఆయనకి ఇష్టమైనటువంటి తిథి. కాబట్టి శ్రావణ పౌర్ణమి విశేషం. ఎందుకంటే ఆ రోజున మనకి మీరు ఆడవాళ్ళు, నేను శ్రావణ మాసాన్ని స్త్రీ మాసం అంటాను. నేను చాలా ఇష్టం ఆ మాసం నాకు. ఎందుకంటే ప్రపంచంలో సరే మన తెలుగు రాష్ట్రాల్లో చూడనటువంటి అందాన్ని మనం ఆ శ్రావణ మాసంలో చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల లక్ష్మీదేవిలాగా ఉంటుంది, ప్రతి ఆడపిల్ల. అందుకే నేను శ్రీమాసం అంటాను, దాన్ని శ్రీమాసము దాని పేరు పెట్టాను నేను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతాలు అంటారు, మంగళగురు వ్రతాలు అంటారు, సత్యనారాయణ స్వామి వ్రతాలు అంటారు, మళ్ళీ పేరెంటాళ్ళు అంటారు, పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఈ హడావుడంతా కూడా చేసేటువంటి పిల్లలంటే ఈ యుక్తం వేసినటువంటి ఆడపిల్లలు చూస్తే అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నారు, లక్ష్మీదేవిలా ఉన్నారా వీళ్ళు, ఆ మాట కోసం ఎదురు చూస్తాను నేను. అబ్బా ఎంత బాగా మాట అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు నుంచి ఏమిటే గోడ పెట్టుకున్నావా, ఎందుకంటే ఆషాఢ మాసాలు గోడ పెట్టుకుంటారు, అది కూడా అలాగే ఉంటుంది. మంచి అలంకారం, నిండా గాజులు వేసుకుంటారు, వంకిలు పెట్టుకుంటారు, వడ్డానం పెట్టుకుంటారు, మంచి పూలు పెట్టుకుంటారు. బ్రహ్మాండమైనటువంటి అలంకారంతో ఆడపిల్లలు లక్ష్మీ స్వరూపం కనబడతారు నాకు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అందుకే ఆ మాసాన్ని నేనైతే శ్రీమాసం అని పెట్టేస్తాను, దాని పేరు శ్రీమాసము. ఎందుకంటే అంతటి అందాన్ని, అంతటి అందమైనటువంటి తత్వాన్ని మనం ఇప్పుడు చూడండి. గుళ్ళో ఫుల్ బిజీ, ముగ్గులు వేయడం దగ్గర మొదలు పెడితే అంత బిజీ. మనకి సంక్రాంతి అప్పుడు ముగ్గులు ఎత్తారు ఆడవాళ్ళు తప్ప, అది కూడా తప్పుగా అనుకోదు కానీ పాచిముఖంతో వేస్తారు, కొంతమంది ప్యాంట్ షర్ట్ వేసుకొని వేస్తారు. కానీ ఈ శ్రావణ మాసం తప్పకుండా పొద్దున్న స్నానం చేసి టక్క రెడీ అయిపోతారు. ఇంకా వరలక్ష్మి వ్రతం చెప్తే హడావుడి ఇంత కాదు వాళ్ళది. అసలు ఆ శుక్రవారం నాడు వాళ్ళు రెడీ అయినంతగా అందంగా యువతలు 2-3 బొట్లు పెడతారు. అసలు ఎప్పుడు ఉన్నటువంటి అందమైనటువంటి ఆకృతి, నిజంగా మన ఇంట్లో లక్ష్మి ఉంటుంది. అప్పుడు ఆ ఒక్క మాసంలో ఉన్నటువంటి లక్ష్మీ తత్వమే కావచ్చు, మన ఇంటి నిండా ధనం ఉంటుంది. అలాగే రోజు ఆడపిల్ల ఎలా ఉంటే సరే, కనీసం వారంలో ఒక రోజు మొత్తం మంచిగా గాలి వేసుకొని పరికిని కట్టుకుంటే ఇంకెంత ఉంటుంది ఇంట్లో అలంకారం. కాబట్టి అటువంటిది మనకి కుబేరుడికి పౌర్ణమి రోజు చేస్తే అటువంటి అద్భుతమైనటువంటి ఆనంద యుగాన్ని పొందుకుంటాం. ఈ ఎట్లాగో వైభవ లక్ష్మి, వరలక్ష్మి వ్రతాలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో జరుగుతాయి. ఈ శ్రావణ మాసానికి లక్ష్మీ మాసం కూడా పేరు. కాబట్టి ఈ మాసంలో మనం చేసేటువంటి ఈ యొక్క కుబేర వ్రతం అనేది మనకి మంచి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మనకు కావాల్సింది ధనమే. నిజంగా విన్నట్టుగా ధనమే ముఖ్యమైనది. అటువంటి ధన ప్రాప్తి కొరకు ఈశాన్యములలో మనం ఒక గదిలో మంచి అందరూ కూర్చోవాలనుకుంటే హాల్లో ఒక ఈశాన్యములలో పెట్టేసుకొని ఉత్తరాభిముఖంగా, అంటే మన ముఖం ఉత్తరం వైపు ఉండాలి. ఎందుకు? ఉత్తరంలోనే కుబేరుడు ఉంటాడు. ఉత్తరంలో కరెక్ట్ ఉత్తరం ప్లేస్ కుబేరుడిది, దక్షిణం ప్లేస్ యమధర్మరాజుది. ఇలా వాళ్ళకి ప్లేస్లు ఉన్నాయి.
ఆయన ఉత్తరంలో కలిసి పెట్టడం మన ఫేస్ ఆటోమేటిక్గా ఉత్తరం వైపే ఉత్తరం ఉంటుంది. వైపే ఉంటుంది. మన ముఖం ఉత్తరం వైపు ఉన్నటువంటి స్వామిని మనం కొలిచినట్టయితే ఆ కుబేరుణ్ణి రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. రాజులకే రాజు మహారాజా. అటువంటి ఛత్రపతి సామ్రాజ్యాది ఉన్నటువంటి ఆ కుబేరుణ్ణి మనం ఇటువంటి మంత్రాలతో పూజిస్తే అదృష్టయోగం మనకు ఆటోమేటిక్గా వస్తుంది. అంటే కుబేరుడు అష్టోత్తరం ఉంది, కుబేరుడికి సహస్రనామార్చన ఉంది, కుబేరుడి యొక్క అర్చన ఉంది. రుద్రాభిషేకంతో ఆయన పూజ చేసి పురుసూక్త విధానంతో ఆయన అభిషేకం చేసి కుబేరుడి యొక్క బిళ్ళ మనకు దొరుకుతుంది, కుబేరుడి యొక్క విగ్రహం దొరుకుతుంది మనకి. ఆ విగ్రహానికి మనం పూజ చేయొచ్చు. ఒక కుబేరుడి విగ్రహం దొరకకపోతే మీకు మనకి వెంకటేశ్వర స్వామిది ఒకటి కిరీటం పెట్టుకున్నటువంటి ఉంటుంది, రౌండ్ కిరీటం పెట్టుకొని ఆ యొక్క విగ్రహాన్ని కూడా మనం పూజ చేయవచ్చు. శివుడి విగ్రహం పెట్టుకొని పూజ చేయొచ్చు మనం. సో కాబట్టి అటువంటి పూజ స్వామివారికి చేస్తే పంచామృతులు అభిషేకం చేసి పురుసూక్త విధానంగా శ్రీసూక్త విధానం అర్చన చేయాలి. ఇప్పుడు ఇవన్నీ పురోహితుల సమక్షంలో చేయాల్సి చేసుకోవచ్చు. లేదు అదే అంటారా, పురోహితులు కూడా దొరకలేదు మనకి, మనం చేసుకోవచ్చు. హాయిగా మనం కూర్చొని కుబేర అష్టోత్తరం దొరుకుతుంది మనకి. ముఖ్యంగా మనం చేయాల్సింది ఈశాన్యంలో కలశం అంటే ఒక స్టార్ ముగ్గు కానీ పద్మదళ ముగ్గు కానీ అంటే అష్టదళ పద్మ ముగ్గు వేసి ఆ పీట పెంచేసి ఆ పీట మీద కొత్త వస్త్రం వేసి కాసిన బియ్యం కానీ గోధుమలు కానీ కొత్త ధాన్యం కానీ పోసి దాని వెండి బంగారం కుండ ఏదైనా సరే మనకి తోచినటువంటి ఒక కలశాన్ని అక్కడ ఏర్పాటు చేసి కలశం మీద స్వామివారి యొక్క కొబ్బరికాయ లాంటిది పెట్టి దానిపైన ఒక జాకెట్ ముక్క పెట్టి ఆయనని కుబేరుడు, ఆ కుబేరుణ్ణి ఆయన్ని దాంట్లో ఆవాహనం చేసి ఆవాహయామి స్థాపయామి పూజయామి మనమే అనుకోవచ్చు. ఆయన వచ్చి కూర్చో, ఇగో ఇది నీకు అర్ఘ్యం, ఇది కాళ్ళు కడుకోవడం నీళ్లు, చేయి కడుకోవడం నీళ్లు, అర్ఘ్యం పాదయో పాద్యం హస్తయో అర్ఘ్యం ముఖే శుద్ధాచమన్యం. ఆచమనం అంటే ఏమిటి, నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలి చుమ్మేయడానికి శుద్ధాచమన్యం. ఆ తర్వాత ఆచమనీయం 3 సార్లు నీళ్ళు తాపడిచేసి వచ్చేసి వస్త్రం గంధం అభిషేకం అర్చన ధూపము దీపము స్వామివారికి అష్టోత్తరం ఇవన్నీ చేసి ఇష్టమైన పదార్థానికి బెల్లపన్నము అలాగే చక్కెర పదార్థానికి చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు ఆ బెల్లపన్నం ఆయన పెట్టేసి ఆ ప్రసాదాన్ని మంగళారతి ఇచ్చేసి స్వామివారికి మంత్రపుష్పాలను సమర్పణ చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని ఆ కుబేరుని మనం తలుచుకుంటే మన ఇంట్లో స్థిరమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కలిగేటువంటి ధన ప్రాప్తి ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా పౌర్ణమికి విశేషం అన్నారు కుబేరుని పూజ. ఈ 2 పౌర్ణములకైనా మిగతా ఎవ్రీ మంత్ వచ్చే పౌర్ణమి చేసుకోవచ్చు. దానికి పంచమి మంచిదే, విధియ మంచిదే, దశమి మంచిదే, ఏకాదశి మంచిదే, పౌర్ణములు మంచివే. విశేషం పౌర్ణమి ఏంటంటే లక్ష్మీప్రదమైనటువంటిది పౌర్ణమి తిథి కాబట్టి, అంటే చంద్రుడి యొక్క ఉన్నతమైనటువంటి ప్రయోజనం మనకు బాగా కనబడుతుంది కాబట్టి, వృద్ధి ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసుకుంటే మనకి మన ఈ స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు కనుక ఆ రోజు చేస్తే మంచిది. శ్రావణ పౌర్ణమి విశేషం, కార్తీక పౌర్ణమి ఇంకా విశేషం. కాకుండా ఏ పౌర్ణమి చేసుకోవచ్చు, మనకి వీలున్నటువంటి పౌర్ణమి రోజు మనం చేసుకోవచ్చు. లేదా విధియ పంచమి సప్తమి దశమి ఏకాదశి కూడా చేసుకోవచ్చు. విశేషమైనది బుధవారం చేసే శ్రేష్టం, బుధవారం ఇంకా శ్రేష్టమైనది. ఆయనకి బుధవారం ప్రీతి అయినటువంటి రోజు, ఆయన యొక్క అవతరణ బుధవారం జరిగింది కాబట్టి ఆయనకి బుధవారం రోజు చేస్తే ఇంకా మంచిది అనమాట. ఇప్పుడు ఈ కుబేరునికి ధనానికి ఐశ్వర్యానికి సంబంధం ఏంటండి? ధనానికి అధిపతి ఆయనే. అసలు ఎందుకంటే దాని వెనకాల రీజన్ ఏదైనా ఉంటుంది. శివుడు ఆయనకి అనుగ్రహాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యం అంతా శివుడి దగ్గర ఉంటుంది. అంటే శివుడి దగ్గర ఏముంటుందండి, విభూది కదా, బూడిద. అంటే నువ్వు తదనంతరం బూడిద బతుకున్న ద్వారా నీకు కావాలి కదా. అందుకే సమస్త కామ సిద్ధి పొందడానికి మనకి శివుడే కారకుడు, అన్నిటి ఆయన కారకుడు. ఈయన పాలిస్తాడని చెప్తారు అందరూ కూడా. పాలించేవాడు విష్ణుమూర్తి అని చెప్తారు. ఆయన చెప్తారంటే బ్రహ్మ సృష్టి చేసి ఆయన పాలిస్తుంటాడు. ఆయన పాలించడంలో ఇచ్చే ధనవంత ఎవరు, ఈదరు తీసుకొని వాడిని పాలించడానికి ఇవ్వాలి, మన అన్ని కామనా తీర్చాలి. ఆ కామనా సిద్ధి కూడా ఇచ్చేవాడు మన కుబేరుడు మాత్రమే. సమస్త కామ సిద్ధి అంటే కోరికలన్నీ కూడా, అంటే ధర్మమైనటువంటి కోరికలన్నీ కూడా, పుత్రుడు పుత్రిక ధనము ఐశ్వర్యము ఆనందము రోగము లేని శరీరము ఇవన్నీ ఇచ్చేవాడు కుబేరుడే. కుబేరుడు ఎలా ఇస్తున్నాడు, ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆయన అంశ ద్వారా వచ్చినటువంటి కుబేరుడు మనకి ఇవన్నీ ఇస్తున్నాడు. అందుకని ఈశ్వరుడు వేడుకుంటే సరిపోద్దిగా, ఉన్నంత వరకు ఆయన ఈశ్వరాధన చేసి ఈశ్వరుడు యొక్క వరప్రదానం వల్ల కుబేరుడు ధనానికి అధిపతి అయి ఇవన్నీ సమస్త భూమండలానికి కానీ దేవదానవులకు కానీ ఆయన ధనాన్ని అప్పుగా ఇస్తుంటాడు. అందరి దగ్గర ధనం ఉండడానికి కారకుడు ఆయన. ఆయనకున్నటువంటి ముఖ్యమైనటువంటి అధినేత శ్రీ మహాలక్ష్మీదేవి. ఆమె ద్వారా మనకి వితరణ చేస్తుంటాడు. డబ్బు ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఎంత పని చేశారు ఎంత ఇవ్వాలి, ఎంత పుణ్యం సంపాదించారు ఎంతవరకు ఇవ్వాలి అనేది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఆయన నియమించబడ్డాడు. ఆ దిక్పాలకులలో కుబేరుని యొక్క స్థానాన్ని దిక్పాలకుడు నిలబెట్టి అప్పుడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ధనాన్ని. ధనం అంటే నాట్ ఓన్లీ క్యాష్ అండ్ రూపీస్, అది బంగారము ఆనందము సుఖము సంతోషము. పుత్ర సంతానం ఐశ్వర్యాన్ని ఇచ్చేది. అంటే పుత్రిక కాదు, పుత్రిక అల్టిమేట్, అన్నిటికంటే గొప్పదైంది. కానీ పుత్ర సంతానం అనేది
మీకున్నటువంటి జన్మరాహిత్యం పొందడానికి స్వర్గలోక ప్రాప్తికి పిండప్రదానం చేయడానికి పుత్రుడు కావాలని చెప్తున్నారు. మరి పుత్రిక చేయొద్దా? అదే మనకి ధర్మశాస్త్రంలో పుత్రిక కూడా పిండప్రదానం చేయొచ్చు, కాస్టల్లో మనకి తలకొరు పెట్టవచ్చు, ఇవన్నీ పుత్రిక చేయొచ్చు. తనకు ఆ యజమానికి తనకు అధికారం ఉంది, అది శాస్త్రంలో చెప్పబడింది, వేదంలో చెప్పబడింది. మరి ఎందుకు చేయనియరు? అది అబద్ధం. చేయనియరు అనేది అబద్ధం. ఎందుకు చేయొద్దు అంటే ఇది ఆడవాళ్ళకు ఉండేటువంటి నెలసరి అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. ఒకప్పుడు అనేది కరెక్ట్ పీరియడ్ తెలిసేది, ఇప్పుడు తెలియకుండా అయిపోయింది. కలుస్తున్న వాతావరణం కావచ్చు, భోజనం కావచ్చు, తెలియకుండా పోయింది. అప్పట్లో తెలిసేది. అయితే ఒకవేళ అమ్మాయికి నెలసరి వచ్చే 3 రోజుల ముందు కనుక తను చనిపోతే కొరువు పెడుతుంది. మరి దశకర్మ ఎవరు చేయాలి? దశన కర్మ, నిత్యకర్మ ఎవరు చేయాలి? నరేశ్వర దోషం ఏర్పడుతుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది కనుక పుత్రుని అక్కడ ఏమైనా సరే పుత్రుని చేయమని చెప్పారు. అంత ఆడపిల్ల చేయొద్దని చెప్పలేదు. 5 రోజుల తర్వాత మళ్ళీ తన కర్మ పూర్తి చేయొచ్చు, కర్మ భ్రష్టు లేకుండా అంత పూర్తి చేయొచ్చు. అలాంటి యోగ్యత అమ్మాయికి ఉంది. కాబట్టి ఇలా పుత్ర సంతానం కూడా ఈ మనకు తప్పకుండా కుబేరుని పూజిస్తే ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఐశ్వర్యం అంటే ధనము, ఆనందము, అన్ని రకాల మించి ఆరోగ్యం. ఆరోగ్యప్రదత ఆయనే. ఆరోగ్యం చూడ ఆయన అందుకే అంటారు కదా, అమృత భాండాన్ని పట్టుకుని ఉంటారు ఆయన. కాబట్టి ఆరోగ్యం, అమృత భాండం అంటే నాటివెందు అమృతం ఒకటే కాదు, అమృతం అంటే అన్నం అని కూడా అర్థం. అంతే, అన్నం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి సమయానికి అవసరానికి వచ్చిన ప్రతిదీ అది అమృతంతో సమానమే. మనకి బాగా ఆకలి ఎడారిలో వెళ్తున్నప్పుడు, రాజస్థాన్ ఎడారిలో చిక్కిపోయి వెళ్ళిపోతున్నప్పుడు కాసిన మురుగునీళ్ళు దొరికినా సరే, లేదంటే ఏదంటారు దాన్ని ఏమంటారు, మనకి సంకటి దొరికినా లేకపోతే చెట్టలో నీళ్ళు దొరికినా తాగేస్తాం మనం, అది అమృతంతో సమానం. కాబట్టి అప్పుడు ప్రాణాధారం అది. కాబట్టి ప్రాణం నిలబెట్టడానికి ఏది ఉపయోగపడే అమృతంతో సమానం. కాబట్టి అమృతము అంటే అన్నం అని కూడా అర్థం ఉంది, అదే విషయం. కాబట్టి కుబేరుణ్ణి మనం ఇలా పూజిస్తే తప్పకుండా మనకి, అంటే ఇది 3 వారాలు, 7 వారాలు, 11 వారాలుగా చెప్పబడింది శాస్త్రంలో. సో అలా మనం చేయగలిగితే మంచిది. కొంతమంది ఈ 12 మాసాలు కూడా చేస్తారు, అంటే 12 పౌర్ణములు చేస్తుంటారు కొంతమంది. అలాంటి శుభమైనటువంటి యోగం బాగా కలుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు అదే చేస్తారు, మనం చేయాలనుకుంటాం కానీ పెద్ద పెద్ద వాళ్ళలో తప్పకుండా జరిగేటువంటి అవే కార్యక్రమాలు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి అనేక పెద్దవాళ్ళందరూ కూడా తప్పకుండా జరుగుతాయి. మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. సరే పేర్లు అక్కర్లేదు కానీ ప్రతి ఒక్క పెద్ద మీరున్నటువంటి హై లెవెల్ పోయిన అందరూ కూడా ఇటువంటి వ్రతాలు ఖచ్చితంగా చేస్తారు, చాలా ఖచ్చితంగా చేస్తారు, అందులో సందేహమే లేదు. ఖచ్చితంగా ఇలాంటి వాటి వల్ల నాకు నిజంగా మీరు అన్నట్టుగా ఇది ఒక వ్రతం ఉందని తెలీదు. నేను మామూలుగా ధనానికి అధిపతి కుబేరుడు అంటారు, మరి లక్ష్మి సంపద వీటన్నిటికీ, మరి లక్ష్మీ అమ్మవారు ఎవరు అనే ఒక చిన్న డౌట్ వచ్చి నాకు, నేను అడగాలని అడిగిన తప్పితే నాకు నిజంగానే లక్ష్మి ఇన్ఛార్జ్ ఆఫ్ ద మనీ మ్యాటర్స్. కాబట్టి తనని అధికారినిగా తను నియమించుకున్నాడు. అదే సెంటిమెంట్, చెల్లెల చేతుల మీద అందరు పంపించాడు, కూతురు చేతులు అందరు పంపించాడు. శివుడి చెల్లెలే కదా అమ్మవారు లక్ష్మీదేవి, కాబట్టి ఆవిడ చేతుల మీదుగా పంపించేయడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఎవరికి డబ్బు నీ చేతిలో ఇవ్వను, మా అమ్మాయికి ఇస్తే వాళ్ళకి ఎక్కువ అవుతుంది, 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 10,000 అవుతాయి, అటువంటి సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమ్మాయి చేతిలో ఇచ్చినటువంటి ఏ ధనమైనా తీసుకున్న వాళ్ళకి ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఇది సెంటిమెంట్ అనుకుంటారు కానీ కుబేరుడు యొక్క అనుగ్రహం అనుకుంటాను. ఆయనే తన చెల్లెలకి ఇచ్చినప్పుడు, చెల్లెలుగా కూతురుగా అనుకున్నాడు, ఆయన ఇచ్చినప్పుడు మన కూతురుతో ఇప్పిస్తే ఎలా ఉంటుందనే విషయం నాకు కల్పించి నేను ఎప్పుడు కూడా మా అమ్మాయితోనే నేను అందరికి దక్షిణ, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు దక్షిణ ఇప్పిస్తుంటాను. పండైనా సరే మా అమ్మాయి చేతితో ఇప్పిస్తుంటాను, వాళ్ళకి వృద్ధి కలుగుతుంది కదా, ఆ మనస్ఫూర్తి వృద్ధి బాగా ఉంటుంది. రెండవది నేను కూడా సెంటిమెంట్ అనుకుంటారో నా గురించి కాదు కానీ మా ఇంట్లో ఆడపిల్లకి ఎంత ఇస్తాము మేము, నిజంగా మా ముగ్గురు తమ్ముళ్ళు సరే మా అందరికీ ఎంత మేము ధనం ఇస్తామో మాకంత రెట్టింపు వస్తుంది. ప్రతి సంవత్సరంలో మా ఇంటికి వచ్చినప్పుడల్లా తప్పకుండా అది శ్రావణమాసంలో వచ్చి రాకెట్టుకున్నా సరే తనేం అడగదు, కానీ మేము ఇచ్చిన కొద్దీ మనకు వృద్ధి పొందినే ఉంటుంది, ఖచ్చితంగా పొందుకుంటుంది. ఈ మాట వాస్తవం. ఆడపిల్లని మంచిగా గౌరవంగా చూసిన మన ఇంట్లో ఒక్కసారి గృహప్రవేశం అయినప్పుడు ఆడపిల్లకి బంగారం పెట్టి చూడండి, ఇంట్లో నిత్య బంగారం ఉంటుంది. కానీ కుచితమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, అందరూ ఉండకపోవచ్చు, కానీ తమ్ముడు ఎదగానటువంటి భావన, సోదరుడు ఎదిగే భావన అన్ని ఆడపిల్లకు ఉంటుంది. అది కుబేరుని ద్వారా వచ్చినటువంటి అంశం అంటాను నేను. ఆ కుబేరుడి యొక్క అంశంలో అటువంటి తత్వం ఉంది. కాబట్టి అలా మన ఇంటికి ఆడపిల్ల ద్వారా ఇస్తే మాత్రం తప్పకుండా మనకి 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. ఇది మేము ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నాను. నేను చాలా అనుభవిస్తాను, నేను కానీ మా తమ్ముళ్ళు ఇద్దరు కానీ తప్పకుండా మా అక్కకి ఎంత పెడతామో అంత మాకు వృద్ధి కలిగే అవకాశం. తల్లి లాంటిది కదా, ఎప్పుడు కూడా మమ్మల్ని ఆశ్రయిస్తూనే ఉంటుంది. మరి ఆ దేవుడి దయ కార్తీక మాసం వస్తుంది చాలు. ఉదాహరణకి ఒకసారి తాళి ఇది పెరిగింది నాన్న కొద్దిగా అని చెప్తే సరే చేయించుకోక అని చెప్పి నేను షూటింగ్లో ఉన్నాను. షాప్కి వెళ్ళారు, వచ్చిన తర్వాత వచ్చింది, ఆ షూట్ అయిపోయిన తర్వాత అక్క బాగుంది నాన్న, బాగుందరా అంతే, ప్రమాణం దగ్గర కొత్త దానిలాగా ఉందన్న, కొత్తది తీసుకున్నాను అంతే. ఓకే మంచిది, ఎంత అయింది అక్కడ 75,000 అయింది. ఇది 2015, 16, 18 జరిగిన సంఘటన. 75,000 అక్క అన్నాను. 70 కొత్త తీసుకున్నాను. సరే పాతది అంటే పాత 40 చేయించుకుంటారా నేను అంటే ఆడపిల్లకి
మనం ఇచ్చిన దానికన్నా తన సంతృప్తి చూడు, అమ్మ తమ్ముడు నాకు ఇచ్చాడు, నేను అట్టి పెట్టుకోవాలి. ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఇంట్లో నేను అడిగితే ఆ గొలుసు అయినా సపోజ్ అయినా అవసరం అవుతుంది, నేను అది ఇవ్వను, ప్రాణం పైన ఇవ్వను. పుట్టింటి వాళ్ళు ఇచ్చి నేను అంటే నాన్నమ్మ ఇస్తే ఇస్తారేమో కానీ తమ్ముడు ఇచ్చినటువంటి వస్తువు మాత్రం ఇవ్వను. అంటే ఎంత అభిమానం ఉంటే ఆడపిల్లకి అంత ఉంటుంది. అంతటి అభిమానంతో అది బ్లెస్ ఇచ్చిన దేవుడి కంటే ఎక్కువ బ్లెస్సింగ్స్ తల్లిదండ్రుల కంటే ఎక్కువ బ్లెస్సింగ్ అనుకోవడం ఆడపిల్లది అంటే అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. అందుకే ఆ కుబేరుడు లక్ష్మీదేవికి ఆ యొక్క లింక్ పెట్టి ఇచ్చాడు అందరికి. సో అటువంటి ఐశ్వర్యం మనకు తప్పకుండా. కాబట్టి మన ఇళ్లలో ఆడపిల్లకి ఎంత పెడితే అంత మంచిది. అసలు ఆడపిల్ల కంటూ నీళ్ళు రావద్దు అసలు అసలు రాకూడదు. సరే భార్య కంటూ నీళ్ళు రావద్దు అనుకోండి, అది 100% గ్యారంటీ. కానీ ఆడపిల్ల ఎప్పుడు కూడా మన ఇంట్లో కన్నీళ్ళు పెట్టకూడదు. అందుకే కుబేరుడు ఇంకా పెరుగుతూనే ఉన్నాడు. ఆ లక్ష్మి ఎప్పుడు చిరుమందహాసంగా ఉంటుంది ఆ కుబేరుని దగ్గర, ఎప్పుడు చూడు ఆనందంగానే ఉంటుంది. అటు విష్ణుమూర్తిని చూసుకుంటుంది, శివుడిని చూసుకుంటుంది, కుబేరుని చూసుకుంటుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆనందం వల్లనే కుబేరుడు ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన వెంకటేశ్వర ఇస్తూనే ఉన్నాడు ఆయనకి కోట్ల కొద్ది రూపాయలు. అలా అనమాట. మనం కూడా ఈ యొక్క రాజాదిరాజు అయినటువంటి ఆ కుబేరుని మనం పూజిస్తే నిజంగానే మనకి అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. శ్రద్ధ ఉండాలమ్మా, శ్రద్ధ కంపల్సరీ ఉండాలి, నమ్మకం ఒకటి ఉండాలి, భగవంతుడి మీద ఇచ్చ ఉండాలి, ఆయన మీద ఇచ్చ కోరిక ఉండాలి, ఆయన మీదనే కోరిక ఉండాలి. అంటే కుబేరుడు నా యందు నివసించినటువంటి కోరిక ఉండాలి. ఇచ్చ అంటే అది నా యందు నివసించాలి అనేటువంటి భావన ఉండాలి. వచ్చిన ధనాన్ని 10 మందికి పంచితే ఇంకా 10 ఇంతలుగా వస్తుంది. అది నీ దగ్గర అట్టు పెట్టుకుంటే అక్కడే మురిగిపోతుంది. కాబట్టి నువ్వు నీ ఇంట్లో పని వాళ్ళకి, నీ డ్రైవర్కి, నీ ఉన్నటువంటి వ్యక్తులకి, నీ సోదరులకి, నీ బావమరుదులకి, ఎవరికైనా సరే అవసరార్థం వెళ్ళినప్పుడు ఇచ్చేయండి, పర్లేదు. అప్పుగా ఇవ్వకండి, ఇవ్వండి ఆయనకి, అంతే తప్ప ఇంకోటి అనుకోదని చెప్పేస్తాను నేను. మరి కుబేరుడు అప్పు ఇచ్చాడు కదా అంటే ఆయన అడిగాడు, నేను అప్పు పత్రం రాసి వెంకటేశ్వర స్వామి అప్పు పత్రం రాసిచ్చాడు, నేను అప్పుగా అదే తీసుకుంటున్నాను అని చెప్పేసి అప్పు పత్రం రాసిచ్చాడు కాబట్టి తీసుకున్నాను. ఆయన తప్ప ఆయన అప్పుగా ఇవ్వదు నాకు చెప్పాడు, నేను అప్పుగా ఇవ్వను ఇస్తా అన్నాడు. లేదు నాకు అప్పునే కావాలన్నాడు ఆయన. కలియుగం తీరదుగా, కలియుగా అంతవరకు తీరదు. మనకి ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఆయనకి వెళ్ళిపోతున్నాయి కదా. ఇప్పుడు అప్పు తీరదు అని అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు బయట కూడా అప్పులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అప్పులు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈ కుబేరుని ఆరాధించడం వల్ల ఫలితం ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. నిజంగానే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ పనిలో కావచ్చు, లేదా వాళ్ళకి ఒక నేను ఇది చిట్టి వేసుకొని నేను అప్పు తీర్చేసిన భావన రావచ్చు, లేదా దాచిపెట్టుకొని అప్పు తీర్చేయచ్చు. ఇది చేయడం వల్ల తప్పకుండా వాళ్ళకి ఈ కుబేర యొక్క వ్రతం చేయడం వల్ల, కుబేర ఆరాధన చేయడం వల్ల తప్పకుండా మంచి ఐశ్వర్యాన్ని పొందుకొని రుణముక్తులే అవకాశం సంవత్సరంలో ఉంటుంది. సంవత్సరంలో అయిపోతుంది. అంటే 100 కోట్లు తీరిపోతాయా ఏమో, నీ అదృష్టం. తీరవచ్చు, 100 కోట్లు తీరొచ్చు కూడా, తీరొద్దని ఏం లేదు, తీరడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏమో ఈ నీ పెట్టినటువంటి పెట్టుబడి షేర్ మార్కెట్లో 4-10 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. కాబట్టి ఏదైనా సాధ్యం. ఇంతటి సృష్టిని సృష్టించిన ఆయనకు ఆ కోట్లు ఉన్నా కూడా సంవత్సరంలో తీర్చడం పెద్ద పని చెప్పండి. మనం అనుకుంటే నిజంగా మన పుణ్యబలం ఉండాలి కదా. మనకెంత పుణ్యబలం ఉంది, ఆ పుణ్యబలంతో కావాలి కదా. పుణ్యబలం అనేది లేకపోతే ఏం చేయలేం. పుణ్యబలం ఎలా వస్తుంది? దానై సురార్చనై జపై తపస్సు. ఈ తపస్సు, జపము, సురార్చన, దేవతార్చన, దానం వల్ల మీకు వస్తుంది, ఎక్కువ వస్తుంది. దానం చేయ డబ్బులు లేవండి, డబ్బులు లేవు అసలు దానం చేయడానికి. ఎవడి మన డబ్బులు నిన్ను వస్త్రాలు డబ్బులు లేవు, ఇబ్బంది ఎవడి వద్దు, తనకి ఇంకేం డబ్బులు ఇవ్వాలి, నాకు డబ్బులు లేవు, అసలు ఏమి లేవు, నాకే తిండికి ఏం లేదు, అక్కర్లేదు. ఒక శుభ్రంగా వదిలి కూర్చొని నీళ్లు తీసుకొని, నేను నా వల్ల 10 మందికి 1,00,000 మందికి ఈ ధ్యానంలో నేను దానం చెప్పేసి నీళ్ళు సంకల్పం వదిలిపెట్టేసి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి, ఆ ధ్యానంలోనే కిరణ్ శర్మకి 100 కోట్లు ఇచ్చేసాను, విజిత గారికి ఒక 100 కోట్లు ఇచ్చేసాను, కెమెరామెన్కి 200 కోట్లు ఇచ్చేసాను, కెమెరామెన్ మంచి ప్రొడ్యూసర్ అవ్వాలి, లేదా కిరణ్ శర్మ మంచి ఉన్నతమైనటువంటి ప్రవచనకర్త కావాలి అనే సంకల్పం నువ్వు చేసి ధ్యానం చేయి. దీని ధ్యానదానం అంటారు. ఈ ధ్యానదానం కూడా నీకు అద్భుతమైన ఫలితాలు. ఇప్పుడు ఈ ధ్యానం అనేది అందరూ అర్హులేనా? ఎవరైనా, అంటే మీలాంటి మంత్రాల అధీనంలో ఉన్న వాళ్ళైనా? ధ్యానం అనేది ఎవరు చెప్పారు? అసలు మంత్రాల అధీనం ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటారంటే భగవంతుని యొక్క సేవ చేయడానికి అరుడైన వాడు మంత్రం. ఇప్పుడు బ్రాహ్మణుడు ఎలా ఉంటాడంటే బ్రాహ్మణుడి చేతిలో మంత్రం ఆధీనమై ఉంటుంది. ఈ మంత్రంలో భగవంతుడు ఆధీనం ఉంటాడు కాబట్టి భగవంతుడు మంత్రంలో ఉంటాడు, మంత్రం బ్రాహ్మణి ఆధీనంలో ఉంటుంది. నువ్వు నేర్చుకుంటే నీకు కూడా మంత్రం ఆధీనమే ఉంటుంది. ఎలా ఉండాలి? నీ తరతరాలుగా చూసినటువంటి ఒక నియమ నిష్ఠ ఆచార వ్యవహారాలు ఉండాలి. ఇప్పుడు మొదలెట్టు, నీ మనవుడికి వచ్చరికి మనవుడికి నిష్ఠాగరిష్ఠుడు అవుతాడు. నువ్వు మాదిగనా, మాలనా, నువ్వు కోమట, బాపన, రెడ్డి అడగట్లా, ఏదైనా కా, నువ్వు ఇప్పుడు మొదలు పెడితే నీ మనవుడి కల్లా నిష్ఠాగరిష్ఠుడు. నీలో ఉన్నటువంటి అనేక రకాల జంతువులు తిన్నావుగా, అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు తినట్లేడా? అందుకే నిష్ఠేమ వాడు భ్రష్టుడై ఉంటాడు, భ్రష్టుడై అవుతున్నాడు. నెక్స్ట్ మందికి శూద్రుడు కాదు, భ్రష్టు పట్టిపోతున్నాడు. కాబట్టి వానికి వానికి ఈ అంటారు వాయు వరుస లేకుండా పుడతాడు. నెక్స్ట్ నానా యోని సంపర్కంలో పుడతాడు వాడు. అంటే వాడు వీధి కుక్కగా మారి ప్రతి ఒక్క కుక్కతో వాడు సంపర్కం చెందేటట్టు తయారవుతాడు వాడు. అటువంటి జన్మ వాడు కోరుకుంటే మనకి ఏం చేయలేంగా. ఇప్పుడు బ్రాహ్మణుడు తింటున్నాడు, బ్రాహ్మణుడు తాగుతున్నాడు, వాడు కర్మభ్రష్టుడు అవుతున్నాడు. ఇప్పుడే వాడు తెలుసుకోలేకపోతున్నాడు. తాగేవాడు తాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు. కొంతమంది బ్రాహ్మణులలో చికెన్ వండుతున్నారు.
ఓ బ్రహ్మాండంగా వేరే వాళ్ళ కంటే కూడా బ్రహ్మాండంగా ఉంటున్నాను కాదనట్లా. అందుకే కదా ఇట్లా జోకర్లు చూపిస్తున్నారు. ఈ జోకర్లకు చూపించే హీరోలందరూ కూడా నాశనం అయిపోతున్నారు, బాబును జోకర్లు చూపించి. సో అది కూడా చెప్తున్నాను నేను. సో కాబట్టి ఈ భ్రష్టు పట్టిపోతున్నాడు. అప్పుడు ఎవరు చెప్పారు మీకు ఇది శుద్ధులు చదవద్దు, బాపను చదవద్దు అని ఎవరు చెప్పారు? ఎవరైనా చదవచ్చు. నువ్వు చేసిన అనాది నుంచి చేసినటువంటి అనాచారం అంటే కలుపుకోవడం, మైల పట్టకపోవడం, శుద్ధి లేకపోవడం, తినకపోవడం, జాగ్రత్త తినకపోవడం, ఏకాదశి ఉపవాసం లేకపోవడం, పౌర్ణమి నక్తంగా ఉండాలి, ఏకాదశి నక్తంగా ఉండాలి, ఆదివారం నక్తంగా ఉండాలి, భార్యా సంక్రమణ ఎప్పుడు చేయాలి, నెలలో 6 సార్లు మాత్రమే చేయాలి, అంతకు చేయకూడదు. ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి. పాటించేవారు కాబట్టి వేదం ఇంకా నిలబడింది. అయితే ఇప్పటి భ్రష్టు పట్టిపోతూ ఉంటుంది కదా. అలా ఉంటే నెక్స్ట్ తరం ఇంకా నీకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు మొదలెట్టు, శివనామస్మరణ చెయ్యి, నారాయణామస్మరణ చెయ్యి, నీకేం రాలేదు, మంత్రాలు అక్కర్లేదు, నామస్మరణ చేస్తూ నువ్వు శుద్ధిగా నువ్వు సూర్య ముందలే నామస్మరణ చేస్తుండు, ఎవరికి వెళ్ళినా అందరు నమస్కరించు, గుడికెళ్ళు, గుళ్ళో శుభ్రం చేయి, సేవ చేయి, ఆ బ్రాహ్మణికి ఏం కావాలో నీళ్ళు తెచ్చుకొచ్చి పెట్టు, మడి నీళ్ళు తీసుకొచ్చి పెట్టు, మడి అంటే మంచి శుభ్రమైన వస్త్రం దాన్ని కట్టుకొని మడి నీళ్ళు తెచ్చిపెట్టు. ఎవడొద్దని నిన్ను ఇప్పుడు చేయడం మొదలు పెడితే నీ కొడుకు తర్వాత నీ మనవాడికి సదాచార సంపన్నుడు నిష్ఠాగర్షుడై అతని వేద పండితుడు అవుతాడు. ఇది కాదని ఎవరు చెప్పాడు? వేదంలో కూడా ఏం చెప్పలేదే. ఎందుకు దీని గురించి చంగలు గుద్దుకుంటున్నారు అవతల వాళ్ళు? సో అంటే మనల్ని విభజించి పాలించారు. సో కాబట్టి అందుకనే ఇటువంటి ఐశ్వర్యంలో సదాచారం కూడా ఉంది. కాబట్టి కుబేరుడు పూజ చేస్తే మీరు చెప్పినట్టుగా సదాచారం కూడా వస్తుంది. అందుకే సమస్త కామనా సిద్ధి పొందడానికి రాజాధిరాజైనటువంటి ఆ యొక్క మహారాజును కనుక మనం పూజించగలిగితే, ఆ యొక్క కుబేరుని పూజిస్తే ఇటువంటి సదాచారం కూడా వస్తుంది. అది కూడా లక్ష్మీప్రదమే. ఎప్పుడైతే నిష్ఠాగరిష్ఠుడు అవుతాడో వాడి బుద్ధి వికాసం ఉంటుంది, అంటే ఇతరులకు ఉపయోగపడే మనస్తత్వం పెరుగుతుంది, దానివల్ల మనకి ఐశ్వర్యం పెరుగుతుంది. ఐశ్వర్యానికి కారకుడు కుబేరుడే కాబట్టి అందరూ కుబేర వ్రతం చేయొచ్చు. ఇక్కడ ఎవ్వరి కులం అనేది లేదు, మతం అనేది లేదు. నువ్వు ముస్లిమా చెయ్యి, నీ నమ్మకం ఉందా, నువ్వు ముస్లిం చెయ్యి, క్రిస్టియనా చెయ్యి, సిక్కు చెయ్యి, జైనుడు చెయ్యి, నువ్వు ఎవరైనా చెయ్యి, పారసీకులు ఎవరైనా చేయండి. చేసి దాన్ని అనుభవించిన సంవత్సరం తర్వాత అయిందా లేదా అప్పుడు చెప్పండి. మీరు చేయకముందు వేరే మాటలు మాట్లాడదట. దట్స్ ఆల్. అద్భుతం అండి. నిజంగా నేను అడిగినప్పుడు ఏ ఉద్దేశంతో అడిగాను కానీ మంచి వివరణ అయితే వచ్చింది ఫైనల్గా. అందరికీ లక్ష్యం అంటే మీరు అడిగిన మాట వల్ల ఇది విన్నటువంటి కనీసం 10 మంది సరే స్టార్ట్ చేస్తారు. రేపు వచ్చే శ్రావణ పౌర్ణమి స్టార్ట్ చేస్తారు. అదృష్టం కొద్ది దగ్గరలో ఉంది. ఆ శ్రావణ పౌర్ణమి మీరు చేయండి, తప్పకుండా మీకు ఐశ్వర్యం ఉంటుంది, ఇందులో సందేహం లేదు. అందుకే కదా వినమ్రత ఉండాలి. భగవంతుడి మీద ఒక పూర్తి స్థాయి నమ్మకంతో చేయండి, తప్పకుండా మీకు 10 లక్షల అప్పు ఉందా నెక్స్ట్ ఇయర్ తీరిపోతుంది, 1 కోటి రూపాయల అప్పు తీరిపోతుంది, 100 కోట్ల అప్పు ఉందా మీరు ఆ 100 కోట్లు సంపాదించే అర్హత మీకుందా, ఆయన కుబేరుడే ఇస్తాడు, ఈశ్వరాజ్ఞతో మీకు వస్తుంది, తప్పకుండా మీ అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది. అందులో నిజం ఖచ్చితంగా నిజం ఉంటుంది అంటే కించిత అనుమానం కూడా అక్కర్లేదు. అదే ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.